మనం ప్రార్థనలోని ఎంతోమంది ప్రవక్తల కోసం మనం ప్రార్థనలు విన్నామండి. అందులో మోసే గారు ఉన్నారు, యోబు గారు ఉన్నారండి. అలాగే ప్రార్థనలు మనం విన్నామండి. అందులో దేవుడు మోసే గారు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా బానిస బతుకులు బ్రతికారో అప్పుడు మోసే గారిని దేవుడు ఎలా వాడుకున్నాడో అండి. అలాగే ఇక్కడ కూడా దేవుడు యోధావారులందరూ యెరూషలేము ప్రజలందరూ ఎలాగా ఉన్నారో దేవుడికి తెలుసండి. కాకపోతే దేవుడు ఇర్మియా గారి ద్వారాగా ఎన్నుకున్నారండి ఇర్మియా గారిని ఎన్నుకున్నప్పుడు ఇర్మియా గారు, దేవా నన్ను ఎన్నుకున్నావు, నేను ఒక కుమారుడిని, నా శక్తి నా సాలదు నేను వాళ్ళ దగ్గర ప్రకటించాలంటే మాట్లాడాలంటే అని దేవుడిని ఇర్మియా గారు అడిగారండి. అప్పుడు దేవుడు చెప్పాడండి, నేను తల్లి గర్భం నుండి రూపింపక మునిపే నిన్ను నేను ఎన్నుకున్నాను, నిన్ను ప్రవక్తగా చేశాను, నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు వెళ్ళాలి, నువ్వు వాళ్ళకి నా మాట చెప్పాలి, ఇది నా వాక్ అని యెహోవా గారు ఇర్మియాకు సెలవిచ్చారండి. సెలవిచ్చినప్పుడు ఇర్మియా గారు అక్కడికి వెళ్ళారండి. యూదావారులారా నా మాట ఆలకించండి అని వాళ్ళకి మాటలు ప్రకటించారండి. యూదా పట్టణస్థులకి యెరూషలేము పట్టణస్థులకి ఈ మాటలన్నీ ప్రకటించినప్పుడు వాళ్ళు ఇర్మియా గారి మాట వినలేదండి. వినలేనప్పుడు అక్కడికి చాలా వీధుల్లో ప్రకటిస్తున్నారు. ఎంత చెప్పినా ఇర్మియా గారు వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు. అన్ని జనులు ఎలా అనుసరిస్తారో అవన్నీ వాళ్ళు అనుసరిస్తున్నారండి. వీధుల్లో అబద్ధ సాక్ష్యాలు పలికి పేదవారిని అన్యులను అన్ని అబద్ధ సాక్ష్యాలు పలికినప్పటికీ ఇర్మియా గారికి చాలా బాధ కలుగుతుంది. ఇది యెహోవా మాట అని బాధపడతారండి. బాధపడినప్పుడు ఇర్మియా గారు ఎలా మొరపెడతారో మనం ఇర్మియా గ్రంథం అండి 7వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మొరపెట్టిన ప్రార్థన మనము విందామండి. కాబట్టి నీవు ఈ జనుల కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరపెట్టినైనను ప్రార్థనైనను చేయకుము, నేను నేను నీ మాట విననన్నాడండి దేవుడికి కూడా చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చిన మళ్ళీ ఇంకొక అధ్యాయం కూడా మనం చూసుకుందామండి. 11వ అధ్యాయం 14వ వచనం కూడా మనం కావున నీవు నీ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము, వారి తమ కీడులను బట్టి మొరపెట్టినప్పుడు నేను వారి ప్రార్థన వినను. దేవుడికి కూడా విసుగుదల వచ్చిందండి. విసుగుదల వచ్చినప్పుడు అక్కడ ఇర్మియాను ఆడుకున్న ఇర్మియా గారి మాట కూడా వినలేదండి వాళ్ళు. అందుకే దేవుడికి ఎలా ఏం చేయాలో తెలియక దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కూడా వినన్నాడండి ఇర్మియా గారి ప్రార్థన. ఈ కొన్ని మాటలు ముగిస్తున్నానండి. నామమున తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, యూదా పట్టణస్థులు ఎలా ఉంటారో, యెరూషలేము పట్టణస్థులు ఎలా ఉన్నారో ప్రభువా నీకు తెలుసు తండ్రి. నీకు తెలిసే ప్రభువా ఇర్మియా గారిని ఒక ప్రవక్తగా ఎంచుకొని నా మాటలు వాళ్ళకి చెప్పమని నువ్వు చెప్పావు తండ్రి. చెప్పినప్పటికీ వాళ్ళు నీ మాట వినలేదు ప్రభువా. నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా వాళ్ళు బ్రతకలేదు తండ్రి. దేవా నిన్ను తండ్రి మేము నమ్ముకున్న ప్రభువా నీ మాటలు విని భయభక్తులతో నడవడానికి సహాయం చేయమని కృప చూపించమని త్వరగా రాను యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.